తెలంగాణ రాష్ట్రంలోనే గ్రామ పంచాయతీకి మొట్టమొదటి వెబ్సైట్. యాదాద్రి భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో డాక్టర్ రాకల శ్రీనివాస్ కుమారుని జన్మదినం సందర్భంగా వారి సొంత నిధులతో తడి పొడి చెత్త బుట్టల పంపిణీ కార్యక్రమం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి కుమారుని జన్మదినం సందర్భంగా గ్రామ ప్రజలకు ఏదైనా ఉపయోగపడే కార్యక్రమం చేయాలనే ఆలోచనతో గత ప్రభుత్వ కాలం 5 సంవత్సరాల క్రితం గ్రామంలో పంపిణీ చేసిన చెత్త బుట్టలు పాడైపోయాయని వారి దృష్టికి రావడంతో చెత్త బుట్టల పంపిణీ చేస్తే గ్రామ ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా తెలిపారు. అంతేకాకుండా గ్రామంలో గల చదువుకుంటున్న విద్యార్థులకి స్కూల్కి వెళ్లడం కోసం 50 సైకిళ్లు, యువతకి ఫోన్ బానిస కాకుండా ఉండేందుకు గ్రామంలో ఉండే ప్రతి గడపకు న్యూస్ పేపర్ వేస్తున్నట్టుగా తెలిపారు. వీటితో పాటు గ్రామంలో 1 సంవత్సరం నుండి నీటి ఇబ్బంది ఉండడంతో వారు వ్యవసాయ పొలానికి ఉపయోగించే నీటిని గ్రామ ప్రజలకు అందిస్తున్నట్టుగా తెలిపారు. వీధి దీపాలకు టైమర్స్ బిగించడం, గ్రామం రక్షణ కోసం వైర్లెస్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీకి ఒక వెబ్సైట్ ప్రారంభించి ఆ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు సులభంగా అందే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా తెలిపారు. వారి పదవీ కాలం తీరిపోయినప్పటికీ గ్రామ ప్రజల కోసం వారి సొంత నిధులను ఖర్చు పెట్టి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటున్నాను అని అన్నారు. భువనగిరి మాజీ ఎమ్మెల్యే పల్లెశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను అని, రాబోయే కాలంలో అందరికీ ఆదర్శంగా ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యాదాద్రి జిల్లా సీఈఓ ఎన్ శోభారాణి, టి నాగిరెడ్డి, యాదాద్రి జిల్లా డీఆర్డీఓ మరియు సిహెచ్ శ్రీనివాస్, యాదాద్రి జిల్లా ఎంపీడీఓ, తాజ్పూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్, ఉప సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ మరియు గ్రామ వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు పలువురికి ధన్యవాదాలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా గ్రామం అంతా కూడా ఆరోగ్యంగా, పచ్చదనంగా, పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరి తడి చెత్త పొడి చెత్త కార్యక్రమంలో మరి ఈ బుట్టల కంపెనీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు జిల్లా పరిషత్ సీఈఓ మరియు ఆనందంగా సంతోషంగా ఉండడం కోసము ఉండాలంటే ఆరోగ్యం అనేది ముఖ్యం. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే పరిశుభ్రత అనేది ముఖ్యం. కాబట్టి మరి ఈ యొక్క చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే ఊరు అపరిశుభ్రంగా ఉంటుంది. ఈగలు దోమలు పెరిగిపోయి, సూక్ష్మజీవులు పెరిగిపోయి రోగాల బారిన పడుతూ ఉంటే మనిషి సంపాదించే ఆదాయంలో 30% వ్యాధులకు రోగాలకు ఖర్చు పెట్టడానికే పోతుంది. భారతదేశంలో అసలు 30% పొదుపు చేయాలి, కానీ 30% కోసం పోతుంది. మనకు అందరికీ తెలుసు ఎందుకు రోగం వస్తుంది, దేనికి కారణం అనేది. ఎవరం కూడా ఒకసారి రోగం వస్తుంది, పైసలు ఖర్చు పెట్టుకుంటాం, తగ్గించుకుంటాం, మళ్ళీ మర్చిపోయి ఎప్పటిలాగానే చేస్తాం. మళ్ళా చెత్త చెదార ఎక్కడ దాకానే ఉండడం వల్ల ఆ యొక్క మనము వ్యాధి వచ్చినప్పుడే అయ్యో ఎందుకు వచ్చింది, జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. వ్యాధి వచ్చి పైసలు ఖర్చు పెట్టుకొని తగ్గించుకుంటాం, మళ్ళీ ఇంటికి రాగానే మర్చిపోయి మళ్ళీ కూడా అదే రకమైన
అపరిశుభ్రమైన అలవాట్ల వల్ల మళ్ళా ఏదో రకమైన సూక్ష్మజీవులు వచ్చేసి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి అవి రాకుండా ఉండడం కోసం మనకు వచ్చేటువంటి వ్యాధులు, జరిగిన అప్పులు, జరిగిన నష్టము, శరీరం నష్టపోతాము, ఆర్థికంగా నష్టపోతాం. దాన్ని గుర్తు చేసుకొని కొంచెము వ్యక్తిగతంగా పరిశుభ్రతగా ఉండాలి, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వేసిన చెత్త వల్ల ఈగలు, దోమలు, సూక్ష్మజీవులు ఎగిరిపోయి అవన్నీ కూడా రాత్రిపూట దోమలు వస్తాయి, పగటిపూట ఇవన్నీ కూడా వచ్చేసి మనకు రోగాల బారి పడిపోతాం, ఆనందంగా ఉండలేకపోతాం, సంతోషంగా ఉండలేకపోతాం. కాబట్టి దయచేసి ఏంటంటే మనం చేసే కార్యక్రమాల వల్లనే మనకు వ్యాధులు వస్తాయి. కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా ఉండడం కోసం ఏంటంటే అందరూ కూడా మరి నిర్వహణ చేయడం కష్టమైందనే ఉద్దేశంతో ఈరోజు మన గ్రామంలో చాలా సీసీ కెమెరాల దాతా గతంలో అనేక సేవా కార్యక్రమాలు, ఈ గ్రామం ఎంతో చైతన్యవంతమైన గ్రామం. కాబట్టి మన గ్రామంలో మరి గతంలో కూడా మనం చాలా కార్యక్రమాలలో మన భాగస్తులైనటువంటి శ్రీనివాస్ గారు వాళ్ళ కొడుకు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఇంటికి కూడా ఒక తడి చెత్త, పొడి చెత్త కోసం చెత్త డబ్బాలు ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. ఈరోజు అనుకోకుండా మేము ఈ యొక్క వేరే స్కీమ్లకు సంబంధించిన సర్వే కూడా ఉంది కాబట్టి మరి జిల్లా అధికారులను కూడా పిలిచి ఇచ్చేస్తే అసలు తడి చెత్త ఎందుకు, పొడి చెత్త ఇంట్లో ఇస్తున్నా కానీ గతంలో కూడా మన 2018లో కూడా పాపం గ్రామ పంచాయతీ నిధులతో కూడా ఒక ఎర్రపుట్ట, ఒక పచ్చపుట్ట కొనిచ్చినాం. కానీ చాలా మంది ఎంతమంది మరి వాటిని మరి మొన్న సంక్రాంతి పండుగకు పిండి పట్టేయడానికి, పప్పులు వేయడానికి పిండికి కాడ కనపడ్డాయి కానీ డబ్బాలు కానీ చెత్త పోసినట్టుగా కనపడలేదు. దయచేసి ఏమనుకోదు. వేసిన వాళ్ళు చాలా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు. వేయని వాళ్ళందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా, మనం ఇచ్చిన డబ్బా ఇంత మంచి డబ్బా ఎందుకని బాత్రూంలో పెట్టబుద్ధి కాక, చెత్త వేయబుద్ధి కాక, మనం పప్పులు, ఉప్పులు పోసి కూడా పెట్టుకునే సందర్భం ఉంది. లేదా పండుగ రోజు పిండిగిరిని కాడ కనపడ్డాయి. మేము పోసినట్టే మన ఊర్లో కాదు, వేరే ఊర్లలో, నేను వేరే జిల్లాలో చేసినా కాబట్టి చెప్తున్నా. మన ఊర్లో చాలా ఆదర్శవంతమైన గ్రామం, చైతన్యవంతమైన గ్రామం, పరిశుభ్రంగా ఉండేటువంటి గ్రామం. కాబట్టి మీరు సహకరిస్తేనే మీ ఇల్లు శుభ్రంగా ఉంటే, మీ ఇంటి చుట్టుపక్కల శుభ్రంగా ఉంటే, మీ బజార్ శుభ్రంగా ఉంటుంది, ఊరు శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మరి ఇచ్చిన చెత్త బుట్టలను కూడా దయచేసి ఇంత మంచి చెత్త బుట్టలకు చెడిపోయినా, ముడిగిపోయిన అన్నం వేయాలన్నా, పచ్చడి వేయాలని అనుకోకుండా చెత్తను చెత్తదాంట్లో వేయండి, బుట్టలలోనే వేయండి, ఇచ్చిన వాటిని ఉపయోగించుకోండి. ఏ ఉద్దేశంతోనైతే గ్రామాన్ని ఒక మంచి రోగాలు లేకుండా మంచి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండే ప్రజలు ఉండాలి, ఊరంతా పరిశుభ్రంగా ఉండాలి, రోడ్డెమ్మడి పోతుంటే ఎక్కడ కూడా కుళ్ళిన చెత్త చెదారం కనపడొద్దు అనే ఉద్దేశంతో ఇస్తున్నారు. ఆ ఉద్దేశాన్ని నెరవేరడం కోసం అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే విధంగా మరి శ్రీనివాస గారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా ఇవ్వాలని వాళ్ళ యొక్క కొడుకు యొక్క పుట్టినరోజు సందర్భంగా అందరికీ కూడా సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న రేకల శ్రీనివాస్ గారి కుమారునికి జన్మదిన శుభాకాంక్షలు. వాళ్ళు జీవితం దాన్ని సాగిస్తామనుకునే ఈ రోజులలో నెలకు 30-40 వేల రూపాయల జీతాన్ని వదులుకొని నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నానని మా డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు తాను ఏదైతే నెలవారీ జీతం సంపాదించే ఉద్యోగాన్ని వదులుకొని ఈరోజు ప్రజా జీవితంలోకి వచ్చి మీ గ్రామస్తుల గురించి ఇంత గొప్ప కార్యక్రమాలు ఇదే కాదు, నేను చాలా చూసినాను. హెల్త్ క్యాంపులు నిర్వహించారు, కంటి ఆపరేషన్లు చేశారు, సీసీ రోడ్లు కానీ తాను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ, అలాగే సర్పంచ్ అధికారుల సహకారంతో, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ గ్రామంలో సీసీ రోడ్లు కానీ ఏదైనా కూడా ఇలాంటి ఈ విషయాలలో ఏదైతే తను పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి తన ఉద్యోగం మొదలుకొని కూడా మీ అందరి ముందు నిలబడేందుకు మీ అందరూ ఒకసారి ఆయనకు ఘనంగా చప్పట్లు కొట్టాలని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కూడా పార్టీలకు అతీతంగా కానీ ఇవాళ ఇలాంటి యువకులు ముందుకు వచ్చినప్పుడు కానీ మా మిత్రుడు శ్రీనివాస్ లాంటి గారికి మీరు మరింత సహకారాన్ని అందించి ఏదైతే తనని ఉన్నత స్థానంలో నిలబెట్టడానికి మీ వంతు సహకారం కూడా, యువకుల సహకారం కూడా అందించాలని మా విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం భువనగిరి తరఫున కోరుకుంటున్నాము. ఆ విద్యుత్ బిల్లులు చెల్లించి ఏదైతే గృహజ్యోతి ఉందో అందరూ ఉపయోగించుకోవాలి. గృహజ్యోతి లోపల రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే సకాలంలో విద్యుత్ బిల్లులు కూడా చెల్లించి మా సంస్థకు మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా వారి కుమారునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు జరుపుకున్న సందర్భంగా ఒక సోషల్ కార్యక్రమము ఏర్పాటు చేసుకుని ఈ సోషల్ కార్యక్రమానికి ఈ వేదిక మీద అధికారులకు, అదేవిధంగా సర్పంచ్ గారు సురేష్ గారికి, అదేవిధంగా సంతోష శ్రీనివాస్ గారికి, నరేష్ గారికి, నా ముందున్న ఈ తాజ్పూర్ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా
శ్రీనివాసుని చూస్తే మాకు ఒకటే, మా డిపార్ట్మెంట్లోకి అడుగుపెట్టి ఒక విద్యుత్ బొమ్మల రామవరం సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తూ ఇంత ప్రజల కోసం ఒక ఉద్యోగాన్ని వదులుకుంటప్పుడు నాకు చెప్పాడు, అన్న నేను ఏదో ఈ ఉద్యోగం చేయలేనన్నా, నాకు ఇక్కడనే ఆపరేటర్ 24 గంటలు ఉండాలంటే నాతో అయితలేదు, నేను ప్రజలలో పోయి సేవ చేసుకోవాలి ఇది అంటే నేను ఒకటే చెప్పిన, తమ్మి నువ్వు చేసినాక ఒక్క రోజు 24 గంటలు చేయి, ఒక 2 రోజులు సెలవు ఉంటుంది, అప్పుడు నువ్వు ఏదైనా ఉంటే చేసుకో అని అన్నా కూడా నేను చెప్పినాక కూడా 2 సంవత్సరాలు ఏదో బలవంతంగా ఉండి తర్వాత ఇక నాతో అయితలేదని ఆ ఉద్యోగానికి అసలు రాజీనామా చేసేసి ఇప్పుడు మీకోసం అసలు వాస్తవంగా తెలియాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సర్పంచ్ గారు సురేష్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు అసలు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ప్రకటించే విధంగా అసలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని నేను అధికారులను తెలియజేస్తున్నాను. నేను కూడా ఈ యొక్క తాజ్పూర్లో నేను ఒక లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసినప్పుడు మన సర్పంచ్ గారు కానీ శ్రీనివాస్ కానీ మన ఊరికి పోలు లేవంటే అసలు శ్రీనివాస్ గారు సురేష్ గారు అసలు సర్పంచ్గా గెలవనప్పుడే నేను చెప్పిన, అన్న నువ్వు సర్పంచ్గా గెలవంగానే ఇక్కడ లో వోల్టేజ్ ఉంది కదా, నేను ఎంబడే ట్రాన్స్ఫార్మర్ పెట్టిస్తా అని చెప్పిన. అదే మాట సురేష్ గారు గెలవగానే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇమీడియట్లీ మా డిపార్ట్మెంట్లో తీసుకొచ్చి అసలు మా అధికారులకు చెప్పిన, సార్ సురేష్ గారు శ్రీనివాస్ గారు వాళ్ళ ఊరికి లో వోల్టేజ్ ఉంది అనగానే ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టించినాం. ఒక 10 పోలు కావాలంటే ఇక మన సురేష్ కానీ మన శ్రీనివాస్ కానీ అసలు ఎప్పుడు మా ఆఫీస్ కాడనే ఉండేది, మా ఊరికి పోలు కావాలి, వైరు కావాలి, అసలు మా కరెంటు మొత్తం ఎమ్మెల్యే గారితో ఫోన్ చేపించేది మా అధికారులకు. ఇట్లా ఏంటంటే రాజకీయం అంటే డబ్బులు సంపాదించుకునే కాదు, ఎన్ని డబ్బులున్నా ఈరోజు ప్రజలకు సేవ చేస్తూ మీతోటి ఒక కుటుంబంలాగా ఉంటున్నారంటే వీరికి మరి ఒకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా చివరగా నేను చెప్పేది ఒకటే, తమ్ముడు శ్రీనివాస్ గారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటుండు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాడని తెలియజేస్తూ ఆదిత్య గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇక్కడ ఈ స్టేజ్ వేదికపైకి ఉన్న సిఇఓ మేడం గారికి, డిఆర్డిఓ గారికి, ఎంపీడీఓ గారికి, మరి మాజీ ఉప సర్పంచులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలకు కూడా నమస్కారములు. ఈరోజు ఒక సమాజానికి ఉపయోగపడే ఒక పని చేసినందుకు రాకెట్ శ్రీనివాస్ గారిని నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా మా గ్రామ పంచాయతీకి ఈ మహిళలందరికీ కూడా ప్రతిరోజు ఉపయోగపడే ఈ తడి చెత్తలను అందరూ కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పి, ఈ పప్పు ఉప్పులకు దయచేసి అలాంటి వాటికి ఉపయోగించకుండా ఏ ఉద్దేశంతో ఇస్తున్నామో ఆ ఉద్దేశానికి తప్పకుండా మీరంతా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మన గ్రామ పంచాయతీ ట్రాక్టర్కు ప్రతిరోజు మనం వస్తున్నందున మీరందరూ కూడా ఈ తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. దానివల్ల గ్రామ పంచాయతీకి తడి చెత్త వల్ల ఈ వర్మి కంపోస్టు తయారు చేయడం జరుగుతుంది. అలాగే మన డ్రై వేస్ట్ తోటి మనకు గ్రామ పంచాయతీ ప్లాస్టిక్ అవన్నీ కూడా రీసైక్లింగ్ కొరకు మనం అమ్మి గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ తడి చెత్త పొడి చెత్తలను ఖచ్చితంగా ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ దాత అయిన రాకెల శ్రీనివాస్ గారిని అభినందిస్తూ ఈ సమావేశానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా బాబు బర్త్డే సందర్భంగా డస్ట్బిన్ డిస్ట్రిబ్యూటర్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంతకుముందుకు చెత్త ఎక్కడ పడితే అక్కడ వీధులలోనే ఉండేది. ఒక స్కూలు శుభ్రంగా ఉండకపోయేది, ఆఫీసులు శుభ్రంగా ఉండకపోయేది, పరిసరాలు ఎక్కడ చూసినా కాగితాలు కానీ ఎక్కడ పడితే అక్కడే ఉండేది. సరే, ప్రభుత్వం గురించి చెప్పను. ట్రాక్టర్ వచ్చింది, మన సిబ్బంది కంటిన్యూగా చెత్త తీసుకుపోవడం వల్ల మన వీధులు ఎక్కడ చూసినా ఎలాంటి చెత్త లేకుండా మంచిగా ఉంటుంది. సరే, అడగకుండా అమ్మాయినా అన్నం పెట్టదు. డాక్టర్ రేఖల శ్రీనివాస్ గారు ఆ డస్ట్బిన్లు పాడవచ్చు అన్న ఉద్దేశంతో కొత్త డస్ట్బిన్లో పంపిణీ చేయడం జరిగింది. అతనికి గొప్ప మనసుంది. ఇప్పుడు నేను అది తను సొంతంగా కొన్ని కార్యక్రమాలు చేస్తుండంటే ఒకరు నాతో అన్నారు, మీకేందమ్మా మీరు పెడతారు అని అన్నారు. అంటే ఎందుకు అంటే పెట్టేంత మనసు ఉండాలి. అది ఇంట్లో అన్నము ఉంటుంది నిండుగా, పెట్టేంత మనసు ఉందంటే అది గొప్ప మనసు రేఖల శ్రీనివాస్ గారికి ఉంది అని నేను చెప్పగలుగుతున్నాను.
మీరు ప్రతి ఒక్కరూ డస్ట్బిన్లు సద్వినియోగం చేసుకోవాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ టు ఆల్. కూడా మరి ముందంజ పోయినాక ఆయన వచ్చే పేరు ప్రతిష్టలో మీకు కూడా సగభాగం ఉన్నది కాబట్టి మీకు ఆ రకమైనటువంటి గొప్ప మనసు ఉన్నందుకు మీకు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన యొక్క మాజీ సర్పంచి శ్రీ బొమ్మారావు సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. మా తోటి పాలకవర్గం సహచరులైనటువంటి రేకల సంతోష శ్రీనివాస్ గారి కుమారుడు ఆదిత్య బర్త్డే సందర్భంగా ఈ చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టడం చాలా సంతోషం. సో ఇక్కడ ఉన్న వేదికలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలకు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో మన నాగిరెడ్డి సార్ కానివ్వండి, సో అంటే ఈ మన సిఇఓ మేడం కానివ్వండి, ఎంపీడీఓ మేడం కానివ్వండి, అంటే మేము మా పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు రావడం జరిగింది. సో మేము స్టార్టింగ్లో ఎంట్రీ అయినప్పుడు నాగిరెడ్డి సార్ గారికి మన ఊరికి అతను ఎంత ప్రేమ అంటే మనం ఏ కార్యక్రమానికి ఏ పనికి పోయినా సరే సార్ మాకు ఈ పని కావాలంటే దగ్గరుండి స్కూల్ పిల్లలకి ఏ విధంగా అయితే పాటలు చెప్తారో మాకు రాజకీయంగా ఆ విధంగా పాటలు చెప్పారు సార్. ఏ పని చెప్పినా సరే మీకు కాదు అని ఎన్నడూ కూడా మాకు చేయలేదు. సార్ చెప్పిన పని కూడా మేము అదే విధంగా మేము ముందుకు తీసుకెళ్ళాం. ఏదైనా ఒక ప్రోగ్రాము మండలంలో ఫస్ట్ వస్తున్నది గవర్నమెంట్ నుంచి అంటే మనం పిలిపించుకొని చెప్పేవారు, దాన్ని మేము ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం. మాకు వచ్చినప్పటి నుంచి కూడా రాజకీయంగా అంత అనుభవం మీకు కూడా తెలుసు. మాకు ఏ విధంగా చెప్తున్నాడు సారు అదేవిధంగా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ప్రజలు అదేవిధంగా మనల్ని రిసీవ్ చేసుకోవడం. ఏ కార్యక్రమానికైనా సరే మహిళలు అయితే మా ఊళ్ళో ఫస్ట్ ఉంటారు సార్. ఈ పని చేయాలంటే పని ముందుకు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు, ఎన్నడూ కూడా వాళ్ళు ఏమీ ఆశించకుండా వచ్చారు. మీరు చెప్పింది మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం వల్లనే మాకు మండల స్థాయిలో 3 అవార్డులు వచ్చినట్టే వాళ్ళ యొక్క కృషి ఏమే. మా నేషనల్ లెవెల్ అది ఎంపికైంది. సో అది ముందులో రావచ్చు భవిష్యత్తు ఆ ఎంపికలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా మేము ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకోవాలి కుటుంబాల్సి మీద. సో ఇదంతా మేము ఒక్కరం చేసింది కాదు, సార్ యొక్క సహకారం, మీ యొక్క కృషి, మా యొక్క పట్టుదల, ప్రతి విషయాన్ని కూడా మేము మీ దగ్గర తీసుకెళ్ళడం. సో దాంతోపాటు మాకు మురళి గారు, నేను సర్పంచ్ రాకముందుకే సార్ నాకు పరిచయము. సార్ ఇట్లా మేము గెలిచినామంటే ఇమ్మీడియట్లీ మా ఊర్లో కరెంట్ ప్రాబ్లం సార్ అంటే ఇమ్మీడియట్లీ విత్ ఇన్ చెప్పగానే మాకు 25 kV ట్రాన్స్ఫర్ అని శాంక్షన్ చేసి దగ్గరుండి పోల్స్ ట్రాన్స్ఫర్ అని తీసుకొచ్చి ఇచ్చిండు. సో సార్కు ఎప్పుడు కూడా మేము చెప్పుకునే అవకాశం కోరలేదు. ఈరోజు రావడం సార్ మీకు మరీ ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీకు ప్రత్యేకంగా మా నాగిరెడ్డి సార్కు. సో మా ఊరి విషయానికి వస్తారు సార్, శ్రీనివాస్ గారు మేము ఎప్పుడైతే స్టార్టింగ్లో వచ్చిందామో అప్పటి నుండి కూడా నా పాలకవర్గానికి చేదోడు వాదోడు వండుకుంటూ మేము చేసిన పనిలో కూడా ప్రతి పనికి అతను మాకు చేదోడు వాదోడుగా ఉండి ప్రతిరోజు ఏ కార్యక్రమం చేసుకున్నాము, ఏ విధంగా ముందుకెళ్దాము, ఊరిని మనం తాజ్పూర్ గ్రామం అనేది మన మండల్లో ఎక్కడో 34 గ్రామాలలో మనకు ఒక 30, 31, 32 ఆ ప్లేస్లో ఉంటుంది మా పేరు చెప్తే. స్టార్టింగ్లో మేము 19లో మేము ఎంపికైన తర్వాత 20లో మేము చిన్న కార్యక్రమం చేసేటప్పుడు తాజ్పూర్ ఎక్కడైనా అడిగిన స్థాయి మాకు కనబడిందాం. దాన్ని మేము ఈరోజు ఉదయగూడెంతో కానివ్వండి ఇంకో మంచి విలేజ్లతోటి మేము పోటీ పడి ఫస్ట్ ఆర్ సెకండ్ ప్లేస్లోకి రావడం జరిగిందంటే అదంతా మా యొక్క ఆఫీసర్ల వాళ్ళ యొక్క సలహా సూచనలు, ముఖ్యంగా మా యొక్క మహిళలు, మా ఊరు గ్రామస్తులు కూడా చాలా మాకు సహకరించడం జరిగింది. సో అందుకే ఏ పని చేయాలనుకున్నా కానీ నిస్వార్థంగా పని చేసినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకెళ్ళగలుగుతాము. ఆ నిస్వార్థమే మనం ముందుకు తీసుకెళ్ళింది. ఎక్కడ మాకు ఎమ్మెల్యే గారు కూడా మాకు సహకరించడము, ఎక్కడ ఇబ్బంది లేకుండా మా మహిళా సంఘాలు కానీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఎవరైనా నిస్వార్థంగా పనిచేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం చూపిస్తాడు. ఇదే విధంగా సీని చేసినటువంటి పనులకు కూడా మేము చెప్పనవసరం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. మాతోటి ఏ విధంగా సహచర్యంగా ఉంటున్నాడో అదే విధంగా ఇప్పటికి కూడా కంటిన్యూషన్ ముందుకు కూడా ఇంకా వెళ్తున్నాడు. సో అదే విధంగా ముందుకెళ్ళాలి, ఇంకా కూడా అతను ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఆ బాబు ఆదిత్య కూడా మరొకసారి బర్త్డే విషయం చెప్పుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకు, పిల్లలకు, గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాయకల్ శ్రీనివాస్ గారు పెద్ద మనసుతోటి డస్ట్బిన్స్ ఎన్నైతే కుటుంబాలు ఉన్నాయో తాజ్పూర్ గ్రామంలో అన్ని కుటుంబాలకు కూడా ప్రతి కుటుంబానికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి 2 డస్ట్బిన్లు
దాతగా వచ్చి ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషదాయకం. వారి కుమారుడి పుట్టినరోజు సందర్భంగా తాజ్పూర్ గ్రామంలో ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిర్వహిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఎంపీడీఓ గారు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఇఓ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా మాజీ వార్డు మెంబర్లు, వేదిక మీద ఉన్న మిగతా వక్తలు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాజ్పూర్ గ్రామం అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికి కూడా పేరు పేరున శుభాభివందనలు. ఈరోజు మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి కుమారుడు ఆదిత్య పుట్టినరోజు సందర్భంగా ఒక సామాజిక కార్యక్రమం శ్రీనివాస్ తీసుకోవడం జరిగింది. నేను ఎంపీడీఓగా పనిచేసినప్పటి నుంచి కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మంచి టీం. ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నా, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏది తీసుకున్నా కానీ స్టార్టింగ్లో వీళ్ళు ఎన్నిక కాకముందు తాజ్పూర్ గ్రామం ఉన్నటువంటి 34 గ్రామ పంచాయతీలో కొంత వెనుకబాటుగా ఉండేది. వీరు ఎన్నికైన దగ్గర నుంచి ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా అనంతారము, వడాయిగూడెము, నాగిరెడ్డిపల్లి ఆ గ్రామాలకు దీటుగా ప్రతి అంశంలో కూడా ఇక్కడ ట్రాక్టర్ కొనుగోలు చేయడం కావచ్చు, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం కావచ్చు, గ్రామ పంచాయతీలో శానిటేషన్ కావచ్చు, తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం కావచ్చు, చివరిగా ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేసుకొని ఈ గ్రామ పంచాయతీలో నేషనల్ లెవెల్లోనే అవార్డుకి ఎంపిక కావడం జరిగింది. దీంట్లో అంటే సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కృషి చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీనివాస్ గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది, స్వచ్ఛంద కార్యక్రమాలు. అంటే స్వయంగా, ఎందుకంటే మనకు ఒక నానుడి ఉంది, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అంటే పూజలు ఎన్నైనా చేయొచ్చు, కానీ సహాయం చేయటం అన్నది అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా వాళ్ళ సతీమణి గారు కూడా ఉప సర్పంచ్గా ఉండటం, వారు చేసేటువంటి పనులలో వాళ్ళు సహకారం ఇవ్వటం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే భార్యాభర్త ఇద్దరు కూడా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఒక 10 రూపాయలు కింద పడ్డాయి అంటేనే మనం దాదాపుగా ఎన్నిసార్లు ఎత్తుకుతాం, అది ఒక 10 సార్లు చూసుకుంటాం చుట్టూ. ఇది కొనివ్వాలంటే వాళ్ళకి దాతృత్వం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనికంటే ముందు కార్యక్రమాలు కూడా ఒక 30-40 కార్యక్రమాలు వాళ్ళు ఈ గ్రామంలో చేయడం జరిగింది. ఆ సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా మిగతా అన్ని కార్యక్రమాలు, ఇక్కడ క్యాంప్స్ పెట్టడం, ముఖ్యంగా హెల్త్ క్యాంప్స్ కానీ అట్లాంటి కార్యక్రమాలు. దాంట్లో వారికి తోడుగా సురేష్ గారు, మాజీ సర్పంచ్ గారు కూడా ఇద్దరు ఒక తాటి మీదనే ఉండేది, ఒక్క మాట మీదనే ఉండేది. ఎక్కడ కూడా చిన్న పొరపచ్చాలకు కూడా తావు లేకుండా ఇద్దరు నడిపేది. ఎందుకంటే ఉప సర్పంచ్, సర్పంచ్ అన్నది గ్రామ పంచాయతీలో ఇద్దరు 2 కళ్ళ లాంటి వారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా అంటే ఒక ఉప సర్పంచ్ కొద్దిగా ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటే సర్పంచ్ గారికి అసూయ ఉండే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని గ్రామాల్లో. ఈ గ్రామంలో నేను చూడలేదు. ఇద్దరు కూడా ఒకటే మాట ఉంటుంది, ఒకటే మాట మీదనే కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. వారి 5 సంవత్సరాల పీరియడ్లో అనేక కార్యక్రమాలు చేసి గ్రామం అభివృద్ధిలో వారి యొక్క సహాయ సహకారం అందించడం జరిగింది. అదేవిధంగా ఎట్లా మీరందరూ కూడా తాజ్పూర్ గ్రామంలో ఇంతమంది కూడిరు కాబట్టి ప్రభుత్వం 4 కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు నుంచి తనిఖీకి వస్తారు మీ ఇండ్లకి, రేషన్ కార్డులకు కానీ, ఇండ్లకు కానీ, అదేవిధంగా వ్యవసాయం లేని కూలీలు, ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళు పోయిన సంవత్సరంలో 20 రోజుల కంటే ఎక్కువ పనిచేస్తే వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉంది. అది కూడా 26వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా అవన్నీ కూడా పంపిణీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రైతు భరోసా, భూమి ఉన్న వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. ఇవన్నీ కూడా మీకు రావాలంటే మీరు ఇంటి దగ్గర ఉండి తనిఖీకి సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీ, ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరూ కూడా మీకు తనిఖీకి వస్తున్నారు. ఈ రోజు నుంచే 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మీ ఇంట్లోకి రావడం జరుగుతుంది. ఇంటికాడనే ఉండి మీ ఆధార్ కార్డు కానీ, మీకు సంబంధించిన భూమి పాస్బుక్ కానీ అవన్నీ కూడా చూపించుకుంటే 21వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు మీకు గ్రామ సభలు పెడతారు. ఇక్కడ గ్రామ సభలో లిస్టు కూడా పెడతారు, ఎవరికి ఏమొచ్చింది, రేషన్ కార్డు ఎవరికి వచ్చింది, రైతు భరోసా ఎవరికి వచ్చింది, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరికి వచ్చింది, ఇండ్లు ఎవరికి వచ్చినాయి అన్నది కూడా లిస్టు పెడతారు. కాబట్టి మీరు అందరూ కూడా చూసుకోవాలి. ఆ లిస్టుతోటే ఫైనల్ అయిపోదు. కాకపోతే ఆల్రెడీ ఎంపిక చేసిన వాళ్ళ జాబితా పెట్టిన తర్వాత ఒకవేళ ఏదైనా కారణాల చేత మిస్ అయితే మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవచ్చు, మళ్ళీ కూడా దాన్ని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకొని తాజ్పూర్ గ్రామంలో 100%
ఈ స్వచ్ఛతా కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పుడు ఇచ్చేటువంటి డస్ట్బిన్లు ఏదైతే ఉన్నాయో, ఇంతకుముందు మా శ్రీనివాస్ గారు చెప్పారు, వాటిని ఖచ్చితంగా తడి చెత్త పొడి చెత్తకే వాడాలి. ఇంట్లో సరుకులకు వాడుకోవడం కానీ, కిరాణా సరుకులు పెట్టుకోవడం కానీ అట్లాంటివి చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత ప్రేమతో మీ గ్రామానికి స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా తడి చెత్త పొడి చెత్త వేరు చేయడానికి డస్ట్బిన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి వీటిని సక్రమంగా ఉపయోగించాలి. అదేవిధంగా కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ ఒకటి మీ మండలానికి కూడా మంజూరైంది. అది గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్మాణం చేసుకుంటా అంటే దానికి కూడా 3 లక్షల రూపాయలు మంజూరు అవుతాయి. కాబట్టి ఎంపీడీఓ గారు ఒకవేళ ఈ ప్రెమిసెస్లు కూడా పెట్టుకోవచ్చు. ఒక టాయిలెట్స్ గట్ట నిర్మాణం చేసుకుంటే ఏదైనా గ్రామ పంచాయతీ మీటింగ్లు కానీ ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ టాయిలెట్ ఇట్లా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమంలో వారి కుమారుడి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారి యొక్క కుమారుడికి నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఉండాలి, ఇంతమంది యొక్క దీవెనలు అతనికి ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నీళ్ళు ముఖ్య అతిథి ఇవాళ డిఆర్డిఓ గారు, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ శ్రీనివాస్ గారికి, ఎంపీఓ గారికి, అట్లాగే ఇవాళ డొనేటర్ ఇవాళ ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టినటువంటి రేఖల శ్రీనివాస్ గారికి, అట్లానే వాళ్ళ అబ్బాయి ఆదిత్యకి అందరూ కూడా క్లాప్స్ తోటి హ్యాపీ బర్త్డే చెప్పాల్సింది కోరుతున్నాను. హ్యాపీ బర్త్డే బాబు. ఎప్పటికీ కూడా ఇట్లానే మీ డాడీని ఆదర్శంగా తీసుకొని నువ్వు కూడా మంచిగా ఆఫీసర్ అయ్యి ఇట్లానే స్కూల్లో మీ గ్రామానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అదేవిధంగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అయిపోయినాయి, కానీ మా అందరికి పండగ మూడ్లో ఉంటాం కాబట్టి వాళ్ళందరికీ కూడా హ్యాపీగా చేసుకున్నారు. సో ఏంటంటే మనము ఈ గ్రామ పంచాయతీ హాజీపూర్ నుంచి మీరు స్టేట్కి సెలెక్ట్ అయినప్పుడు నేను కూడా స్టేట్లో నుంచి ఒక ఇన్స్టిట్యూట్ అంటే మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి మంచిగా అన్ని గ్రామాలు కూడా ఆదర్శంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దడానికి చేశాను అప్పుడు మొన్నటిదాకా అక్కడ. దాంట్లో నాకు కూడా స్టేట్ అవార్డు రావటం జరిగింది. దాంట్లో అప్పుడు మాకు ఇదే టైంలో ఇద్దరికి ఒకసారి వచ్చినందుకు మీ అందరికీ అదే దానిలో పాలు పంచుకోవడానికి హాజీపూర్కి వచ్చినందుకు కూడా ఇవాళ తాజీపూర్కి వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇవాళ. ఎందుకంటే దానిలో ఒక పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ తెలంగాణ. అదేవిధంగా మనము ఇవాళ విషయం చెప్పుకుంటే ఇవాళ ఈ తడి చెత్త పొడి చెత్త అనేది ఎందుకు పెట్టుకుంటున్నాం? ఆరోగ్యంగా ఉండటానికి మాత్రమే. ఎందుకు పెట్టుకుంటున్నాం మీకు అందరికి అర్థమైంది. ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? మనందరము మన డబ్బులన్నీ లాస్ అయిపోతాయి ఆరోగ్యానికి. సో అది ఆరోగ్యంగా ఉంటేనే మనము హెల్తీగా టీమ్ అనేది కూడా ముందుకెళ్తుంది. మన గ్రామంలో హెల్తీ టీమ్ ముందుకెళ్ళాలంటే ముందు ఆరోగ్యంగా తడి చెత్త పొడి సపరేట్ చేసుకోవాలి. అట్లానే వేరే కవర్లో కూడా గాజు ముక్కలు అలాంటివి కూడా సపరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదే స్ఫూర్తితోటి మరి రేఖల శ్రీనివాస్ గారు మరి ఏంటి ఎలక్ట్రీషియన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి ఏదన్నా అంటే మన దగ్గర నుంచి ఏదైనా ఫండ్స్ టైప్ చేసి ప్రతి ఇంటికి కూడా సోలార్ పెట్టిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే గ్రామ పంచాయతీ నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటా జనరల్గా దేశంలో. గుజరాత్ కానీ, ఢిల్లీ కానీ, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ నేను వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో సోలార్ వల్ల అంటే మనకు 100 రూపీస్ కరెంటు బిల్లు. ఇప్పుడు 200 యూనిట్స్కి మన సీఎం గారు ఇచ్చినా కానీ మనకి 100 రూపీస్ కరెంటు బిల్ ఇంకా చాలా తక్కువ ఉంటుంది మీకు యూజ్ చేసుకోవడానికి. దానికి కూడా నైట్ పర్టికులర్లీ నైట్ కరెంటు పోయినా ఏదైనా ప్రాబ్లం అయినా మనకి నైట్ పూట స్ట్రీట్ లైట్స్కి తోవ అనేది మనకు బాగా తెలుస్తుంది. ఎవరు పిల్లలు కానీ కింద పడిపోకుండా ముందు స్ట్రీట్ లైట్స్ అయితే ప్లాన్ చేయండి. మీరు స్ట్రీట్ లైట్స్కి సోలార్ ఏదన్నా ప్లాన్ చేసుకుంటే మీ ఎలక్ట్రిసిటీ దాంట్లో ఉంది కాబట్టి మీకు మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అది మన గ్రామంలో అది ఒక మంచి ఆదర్శంగా నిలవాలని చెప్పి నా ఒపీనియన్ ఒకటి ఇస్తున్నాను మీకు. అదేవిధంగా ఎప్పుడైతే మనము డబ్బులు అనారోగ్యానికి ఖర్చు పెడతామో, వ్యాధులకు ఖర్చు పెడతామో ఆ విధంగా మనము అంతా కూడా డబ్బులు లాస్ అయిపోతూ ఉంటాం. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ఈ తడి చెత్త పొడి చెత్త ఖచ్చితంగా మీరు వాడాల్సి ఉంటుంది. అట్లయినా ఇంకొక సజెషన్ ఏంటంటే గ్రామ పంచాయతీ వాళ్ళకి సాగ్రిగేషన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దాని నుంచి ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి. అప్పుడే హెల్త్ కానీ క్లీన్ అండ్ గ్రీన్ కానీ మనకి రావడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా వస్తుంది. ప్రతి జెన్యూన్ ఉన్న కేసెస్కి మనము టేకప్ చేస్తాం. ఇందిరమ్మ హౌసెస్ కానీ, ఆత్మీయ భరోసా కానీ ఏదున్నా సరే మీ గ్రామ సభ సేమ్ ఇదే టైంలో గ్రామ సభ ఉంటుంది. దానిలో ఎట్లాంటి ఆటంకాలు లేకుండా మీరు అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఉద్దేశం ప్రకారం కూడా మనం అన్ని స్కీమ్స్ కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటామని ఆశిస్తున్నాము. సార్ కూడా మొన్న చెప్పడం జరిగింది సపరేట్ మీటింగ్లో అన్ని గ్రామ పంచాయతీల్లో ఉన్న సాగ్రిగేషన్ షెడ్ యూటిలైజ్లో తీసుకురావాలి, వాటిని ఎక్స్పెండిచర్ తీసుకురావాలి. అదే కానీ టాయిలెట్స్ కూడా శుభ్రతగా ఉండాలి. విలేజ్ అన్నాక లోపలికి వెళ్ళాక విలేజ్ వాతావరణం చాలా శుభ్రంగా ఉండాలి. దేశంలో అన్ని గ్రామ పంచాయతీ అవార్డులతోటి మన జిల్లా పోటీ పడాలని చెప్పడం జరిగింది కాబట్టి సో ఇది మన తాజపూర్ ఒక్కదాన్ని ఆదర్శంగా తీసుకొని అట్లానే చౌటపల్లి డి నగరంని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాలన్నీ కూడా మన 421 జీపీస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో
మన జిల్లా నుంచి పోటీ పడుతూ దేశంలో మంచిగా పేరు తీసుకొస్తానని కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. డస్ట్బిన్ల కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు సిఓ గారు మేడం గారికి మరియు డిఆర్డిఏ సార్ గారు నాగిరెడ్డి సార్ గారికి మరియు ఎంపీడీఓ శ్రీనివాస్ సార్ గారికి మరియు బీసీ సంఘం అధ్యక్షులు చుప్పిలి మురళన్న గారికి మరియు నరేష్ అన్న గారికి డివిజన్ అధ్యక్షులు మరియు మన ఏపీఓ దినాకర్ సార్ గారికి మరియు మన తాజా మాజీ సర్పంచ్ బొమ్మారపు సురేష్ గారికి మరియు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పేరు పేరున మన గ్రామ ప్రజలకు అక్క చెల్లెళ్లకు అన్న తమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా గ్రామం గురించి చెప్పాలంటే గత 2019 సంవత్సరం కంటే ముందున చాలా వెనుకబడి పోయింది. ఎందుకంటే కావచ్చు సీసీ రోడ్లు అక్కడక్కడ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ అవి కావచ్చు, కానీ మేమిద్దరము గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు కానీ నేను కానీ తలుసుకొని ఒక మా గ్రామానికి సార్ స్పెషల్గా చెప్పాలంటే 8 కోట్ల రూపాయల వరకు తీసుకొచ్చినాం. 8 కోట్ల రూపాయల వరకు అంటే ఏ విధంగా కానీ వర్కే కానీ ఇంకా వేరే కానీ ఏదైతే మండల్లో వచ్చేసి దళిత బంధు పెట్టిందంటే 27 కుటుంబాలకు దళిత బంధు తీసుకొచ్చిందంటే మా తాజ్పూర్ గ్రామ పంచాయతీ మాత్రమే అనుకుని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మండల్లో మొత్తానికి మా తాజ్పూర్ గ్రామానికే 27 దళిత బంధులు వచ్చాయి. 3,60,00,000 రూపాయలు చెక్ డ్యామ్ సాధ్యం చేసుకున్నాం మేము. దాదాపు అయినా కానీ కిలోమీటర్ దూరంలో వాటర్ మా రైతులకు 200 నుంచి 150 నుంచి 200 ఎకరాలు సాగు కొరకు ఈ రోజు ఉపయోగపడుతుందంటే చాలా గొప్ప విషయం ఈ రోజు. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ బీసీ భవనం కానీ కుర్మ భవనం కానీ కుమ్మరి భవనం కానీ ఎస్సీ కమిటాలు గౌడ కమిటాలు శాంక్షన్ అయినాయి. కొన్ని అనవాయిక కారణాల వల్ల ప్రభుత్వం రాకపోవడంతో ఆ కార్యక్రమాలు అనేది ఆగిపోయినాయి. కాబట్టి అది కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మేము మా సొంతంగా కానీ సీసీ కెమెరాలు పెట్టించినాము, అది ఖరాబ్ అయిపోయినాయి ఒక దాతల సహకారంతో. మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సీసీ కెమెరాలు వైర్లెస్ సీసీ కెమెరా మా యాదాద్రి జిల్లాలో మా తాజ్పూర్ గ్రామం పెట్టించుకుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా సొంతంగా ఏదైతే మా వర్కర్స్ గ్రామ పంచాయతీ సిబ్బంది సీట్ లైట్ గురించి రాత్రిపూట పోతే ప్రాబ్లం అవుతుంది, అలా ఏదైనా ప్రాబ్లం జరగవచ్చు, వర్షాలు పడవచ్చు, షార్ట్ సర్క్యూట్ అవుతుంది అని చెప్పేసి నా సొంత డబ్బులతోటి ఏదైతే టైమర్స్ బిగించాను. 6 o'clock ఆన్ అవుతాయి, మళ్ళీ రేపు మార్నింగ్ 6 o'clock పోతా ఉంటాయి, ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైమర్స్ ఫిట్ చేశాను నా సొంతంగా. సీసీ కెమెరాలు చేశాం. ఏదైతే యువత అందరూ టీవీలకు అలవాటు ఏదైతే సెల్ ఫోన్లకు అలవాటు పడిపోతున్నారు అని పిల్లలు అంతా చెడిపోతున్నారనే ఉద్దేశంతో నా సొంతంగా ప్రతి గడపకు న్యూస్ పేపర్ పంపిణీ చేసే కార్యక్రమం సంవత్సరం దాకా నేను ఈ కార్యక్రమం తీసుకొని వేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ తాజ్పూర్ గ్రామం నుండి మా అనంతారం స్కూల్ వరకు పిల్లలు విద్యార్థులు నడుచుకుంటూ పోతా ఉంటే ఏదో ఆటోల పోటీ పోతా ఉంటే చాలా ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతో నా సొంతంగా 50 మంది పిల్లలకు సైకిల్ పంపిణీ కార్యక్రమం నేను చేశాను. అంతేకాకుండా ఏదైతే మా గ్రామ పంచాయతీ మేమైతే పాలకవర్గం ఉన్నప్పుడు సర్పంచ్ గారు నేను బాగా పోరాడి ఎక్కడి చెల్లెన్న తీసుకొచ్చి ఆ బోరో ఈ బోరో సెట్ చేసేది. కానీ విషయం ఏమైందంటే మా పాలకవర్గం పోయింది, మా దగ్గర అమౌంట్ లేకుండా పోయింది, మాకు అధికారం కూడా లేకుండా పోయింది. కాబట్టి నా సొంతగా నా సహాయశక్తులుగా మేము ఒక జాయింట్లో ఒక ల్యాండ్ తీసుకుంటే ఆ ల్యాండ్ పడవ పెట్టి 4 ఎకరాలు నా గ్రామానికి 1 year సంది నీళ్ళు పెడుతున్నాను నా సొంతంగా బోరు. ఏది మా తాజ్పూర్ గ్రామానికి ఇప్పుడు వాటర్ వస్తుందంటే వాస్తవానికి డైలీ 2 నుంచి 3 ట్యాంకుల వాటర్ నా సొంత బోర్ తోటే ఇక్కడికి రావడం జరుగుతుంది వాటర్. ఎందుకంటే ప్రాబ్లం ఉంది. ఇంతకుముందు మిషన్ బేరదాల ప్రాబ్లం వాటర్ రాక లేకపోతే రోజు మిషన్ బేరదా సార్ ఫోన్ చేసి ఇక్కడ ఫోన్ చేసి అక్కడ ఫోన్ చేసి చాలా ప్రాబ్లం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న విషయం ఏంటంటే వాటర్ వస్తుందని చెప్తే ఇక్కడనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి అది మీటర్ పెట్టుకోవాలి అంటారు. అంత కాదు, 100% ఏదో రైతు మా వాళ్ళు మా ప్రజలు నీళ్ళు తాగాలనే ఆలోచనతోటి ఆ పని నేను చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు మా సొంతంగా చేయడమే. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వెబ్సైట్ మా సర్పంచ్ గారు వాళ్ళ బ్రదరు ఏదైతే ఆస్ట్రేలియాలో ఉంటాడు అతను సొంతంగా నేను అతను కలిసి వెబ్సైట్ ఓపెన్ చేసినాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి గ్రామ పంచాయతీ వెబ్సైట్ ఓపెన్ చేసామంటే మా తాజ్పూర్ గ్రామంలో అని నేను తెలియపరుస్తున్నాను. అదే కాకుండా మా మహిళా సంఘాలు కానీ అనేక కార్యక్రమాలు ఏదైనా కానీ ప్రతి ఒక్కటి గుడ్గా ఉన్నదంటే మా తాజ్పూర్ గ్రామమే. తాజ్పూర్ గ్రామం అంటే గత 34 గ్రామ పంచాయతీలలో మా మండలంలో కిందికే చూస్తే 2వ పేరు ఉండేది. ఇప్పుడు మండల్ కాదు
జిల్లాలనే తెలుసుకుంటే తాజ్పూర్ అంటే పలానా ఊరు కదా అని అంటారు. ఎందుకంటే అంత ఆదర్శంగా ఉంది. మండల అవార్డ్స్ వచ్చినాయి, జిల్లా అవార్డ్స్ వచ్చినాయి, రాష్ట్ర అవార్డ్స్ వచ్చినాయి, నేషనల్ అవార్డు కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే ఈ మధ్యలో ఏమైనా వస్తే మా స్పెషల్ ఆఫీసరు ఏదైతే ఎంపీడీఓ సార్ చేతుల మీద పోతారో ఢిల్లీకి, ఇంకా మరి ఎక్కడన్నా మా వేరే కొత్త పాలక వర్గం వస్తే కూడా వాళ్ళు కూడా పోతారేమో. కానీ ఇప్పటి వరకు అయితే నేషనల్లో మాకు అవార్డు రావడం అయితే పక్కా అని నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా. అంతేకాకుండా మా మహిళలు కానీ, మా అక్క చెల్లెలు, అన్నదమ్ములు ఎలాంటి ఆపద వచ్చినా కానీ నేను మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కానీ, మా పాలక వర్గం ఆధ్వర్యంలో కానీ 5 సంవత్సరాలు మేము కంటికి రెప్పలా వాళ్ళకు చూసినాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికాడ సమస్య ఎదురైందంటే మన ఇంటికాడ సమస్య ఎదురైపోయినట్టు మేము పొద్దున లేస్తే ఆ విషయాలలో మేము ఏదైతే కంటికి రెప్పలా చూసుకోవడం జరిగింది. ఇప్పటికి కూడా 6 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా మా పాలక వర్గాలు కానీ, మా అయితే గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఇప్పటికీ మా చేతుల మీద మేము పని చేయిస్తూ ఉన్నాం. ఎందుకంటే పదవి అయిపోయింది అనుకో చెప్పేది మేము ఇంటికాడ కూర్చోలే. ఎందుకంటే ఇంకా ప్రజలు ఎప్పుడైనా కానీ మన వాళ్ళు, మన కుటుంబీకులు కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఏదో రాజకీయాల గురించే పనిచేస్తాం అనేది కాదు. రాజకీయాలు పక్కన పెట్టేది సరే వ్యక్తిగతంగా పనిచేసినాం అనేది మా పాలక వర్గము మేమందరం తెలియజేస్తున్నాను. ఈ యొక్క డస్ట్బిన్ల కార్యక్రమానికి ఇంత అందరూ వచ్చినందుకు ప్రజలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ డస్ట్బిన్లు వినియోగించుకోవాలి. ఎందుకంటే తడి చెత్త, పొడి చెత్త మనకు డంపింగ్ యార్డ్ ఉంది, శ్మశాన వాటికి ఉంది, పల్లె ప్రకృతి వనం ఉన్నాయి, అనేక గవర్నమెంట్ యొక్క బిల్డింగ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. ఏదైతే డస్ట్బిన్స్ కూడా తడి చెత్త, పొడి చెత్త మంచిగా ఉపయోగించుకోవాలి. దాన్ని ఏ విధంగా ఇదే పప్పులకు కానీ, ఉప్పులకు కానీ, సరుకులకు కానీ లేకపోతే అక్కడ ఇక్కడ వాడకూడదు. దయచేసి అమ్మలారా, అక్కలారని తెలియజేస్తున్నాను.